ప్రకృతి అంటే ఓ కామధేనువు. ఎంత తోడుకున్నా జీవులకు అవసరమైన వనరులను ఇస్తూనే ఉండే ఓ కల్పతరువు. భూమి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ దాన పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంత మంచి మనస్సు ఉన్న ప్రకృతి ఒక్కోసారి ఆగ్రహిస్తుంది కూడా. కరవు కాటకాలు, తుఫాన్లు, భూకంపాలు లాంటి విపత్తుల రూపంలో విరుచుకుపడుతుంది. తీరని నష్టాన్ని కలిగిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్న మిగ్జామ్ తుపాను ఈ కోవలోనిదే. ప్రతిసారి వింత వింత పేర్లతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తుపాన్లపై మరోసారి చర్చ మొదలైంది. మరి అసలు తుపాన్ అంటే ఏంటి? తీరం దాటడం అంటే ఏమర్థం? ఇవి ఎలా ఏర్పడతాయి? పేర్లు ఎలా నిర్ణయిస్తారు? తుపాన్ల రాకను సాంకేతికత సాయంతో ముందే గుర్తించి అప్రమత్తం అవుతున్నా ప్రతిసారి ఎందుకింత నష్టం? మనిషికి అంతుచిక్కని పదార్థం ఏదైనా ఉంది అంటే అది ప్రకృతి మాత్రమే. కొత్త కొత్త సాంకేతికతలు, భళా అనిపించే పరిశోధనలతో అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటున్న మానవుడికి ప్రకృతి ఓ కొరకరాని కొయ్య. కారణం, మనిషి ఊహకు సైతం అందని రీతిలో అది క్షణాల్లో మారిపోవడమే. ఉదయం అంతా దంచికొట్టే ఎండలు, సాయంత్రం కుండపోత వానలు ఈ మార్పుల ఫలితమే. ఈ మార్పులు ప్రకృతి సహజ ధర్మమే అని సరిపెట్టుకున్నా ఒక్కోసారి వీటి వల్ల తీరని నష్టమే జరుగుతోంది. ప్రధానంగా విపత్తుల రూపంలో జరుగుతున్న నష్టం అంతులేని విషాదాన్ని మిగులుస్తోంది. ముఖ్యంగా తరచూ విరుచుకుపడే తుఫాన్ల వల్ల మానవాళికి కలుగుతున్న నష్టం వెలకట్టలేనిది. అయితే ప్రతిసారి వీటి గురించి వినడమే కాని తుఫాన్లంటే ఏమిటి, ఎలా ఏర్పడతాయి అన్నవి సామాన్యులు చాలామందికి తెలియని విషయాలే. మరి తుఫాను గురించి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇది వాతావరణంలో సహజసిద్ధంగా జరిగే ఓ పరిణామం. సాధారణ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలుల నుంచి వటవృక్షాలను సైతం పెకిలించే పెనుగాలులకు కారణమయ్యే ప్రకృతి మార్పే తుపాను అంటే. సముద్రం పైన ఉష్ణోగ్రత, పీడనంలో తేడా వల్ల వీచే గాలిని తుపాను అంటారు. ఈ గాలి ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాన్ని అధిక పీడన ప్రాంతం, గాలి తక్కువగా ఉంటే అల్పపీడనంగా పిలుస్తారు. ఈ రెండు పీడనాలు గాలుల కదలిక వల్లే ఏర్పడతాయి. గాలుల్లో కూడా వేడిగాలి, చల్లగాలి అనే రెండు రకాలుంటాయి. వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరితే చల్లగాలి నెమ్మదిగా కిందకు వస్తుంది. భూ వాతావరణాన్ని సమీక్షించే కొద్దీ ఈ గాలి చల్లగా మారుతుంది. ఇందులో ఆవిరి ఘనీభవించి మంచు స్ఫటికాలు, దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ ఇంకా ఎక్కువ గాలిని గ్రహిస్తాయి. అల్పపీడనం తీవ్రమైతే వాయుగుండంగా, మరింత ఎక్కువైతే తుపానుగా మారుతుంది. సముద్రంలో వేడెక్కిన నీటిని తుపాన్లు గ్రహిస్తాయి. దట్టమైన మేఘాలుగా ఏర్పడినప్పుడు ఇవి తుపాన్లతో కలిసి ప్రయాణిస్తాయి. ఇక తుపాను తీరాన్ని తాకడం అంటే సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుపాను భూ వాతావరణాన్ని తాకడమే. తుపాను తీరాన్ని తాకగానే బలమైన మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమయ్యే గాలులు గంటకు 61 కిలోమీటర్ల నుంచి 210 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించగలవు. తుపాను సుడిలో ఉండే అతిపెద్ద శూన్య ప్రదేశాన్ని కన్ను అంటారు. ఈ కన్ను కూడా ప్రమాదకరమే. ఇందులో గాలి, మేఘాలు ఉండవు. ఈ కన్ను భూమిపైకి రాగానే తుపాను ప్రభావం ఆగిపోయిందనే భావన కలిగినా తీరాన్ని దాటిన తర్వాత మళ్లీ కొనసాగుతుంది. తుపాను ప్రభావాన్ని బట్టి ఈ కన్ను విస్తీర్ణం 1 కిలోమీటర్ వరకు కూడా ఉంటుంది. తుపాన్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అట్లాంటిక్ సముద్రంపై వచ్చే తుపాన్లను హరికేన్లు అని, పసిఫిక్ సముద్రంపై వచ్చే తుపాన్లను టైఫూన్లు అని, ఆస్ట్రేలియాలో సంభవించే వాటిని విల్లీలు అని పరిగణిస్తారు. భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తుపాన్లు సంభవిస్తాయి. బంగాళాఖాతం తీర ప్రాంతంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలకు, అరేబియా తీర ప్రాంతంలో మహారాష్ట్ర, గుజరాత్కు ప్రమాదం ఉంటుంది. తుపాను తీవ్రత బట్టి అండమాన్ నికోబార్, లక్షద్వీప్, గోవా సహా తీర ప్రాంత సమీప రాష్ట్రాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ప్రతి ఏటా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో 5 నుంచి 6 తుపాన్లు సంభవిస్తుండగా వీటిలో 2 నుంచి 3 అధిక తీవ్రతను కలిగి ఉంటాయి. ప్రపంచంలో తుపాన్లు ఎక్కువగా వచ్చే 6 ప్రాంతాల్లో భారత్ కూడా ఒకటి. భారతదేశానికి 7516 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటమే దీనికి కారణం.
తుపాన్లలో హరికేన్లు, టైఫూన్ల మధ్య తేడాను గాలి వేగాన్ని బట్టి అంచనా వేస్తారు. గాలి వేగం గంటకు 100 కిలోమీటర్లు దాటితే హరికేన్ అని, అంతకంటే తక్కువగా ఉంటే టైఫూన్ అని అంటారు. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ సముద్రంలో అలజడి పెరుగుతుంది. తుపాను వేగానికి సముద్రంలో నీరు భీకర అలల రూపంలో భూమిపైకి చేరుతుంది. దీనిని ఉప్పెన అంటారు. అందుకే తుపాన్ల సమయంలో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. తుపాను తీరాన్ని తాకే సమయంలో కురిసే భారీ వర్షాలు, తీవ్రతను బట్టి వీచే 150 నుంచి 200 కిలోమీటర్ల గాలులకు అపార నష్టం సంభవిస్తుంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడతాయి. కుండపోత వానలకు ఊళ్లు, పొలాలు మునిగిపోతాయి. తీవ్రస్థాయి ప్రాణ, ఆర్థిక నష్టం సంభవిస్తుంది. ప్రాణ నష్టం వేలల్లోనూ, ఆర్థిక నష్టం అంతకు అనేక రెట్లుగానూ ఉంటోంది. ఈ తుఫాన్లు అనేవన్నీ కూడా గాలుల యొక్క వ్యవస్థ, అంటే సముద్రం ఉపరితలం పైన ఏర్పడేటువంటి ఈ గాలులు మరియు వాటి యొక్క భ్రమణము. ప్రధానంగా మనము ఈ గాలులను చూసినట్లయితే అల్పపీడనము, అధిక పీడనము, అంటే అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ఈ గాలు అనేవి ప్రయాణించడం అనేది జరుగుతుంది. సముద్రం ఉపరితలం ఉష్ణోగ్రతం పైన ఎప్పుడైతే దాదాపుగా 26.5 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండి, అదేవిధంగా 60 మీటర్ల లోతు వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సముద్రం ఉపరితలం పైన ఉన్నటువంటి నీరు అనేది చాలా వేగవంతంగా ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. ఈ వేగవంతంగా ఆవిరైనటువంటి ప్రక్రియలో అక్కడ ఒక ఖాళీలాగా ఏర్పడుతుంది. ఈ ఖాళీ ఏర్పడినప్పుడు చుట్టూ ఉన్నటువంటి చల్లని గాలులు ఆ ఖాళీ ప్రదేశాన్ని పూరించడానికి వచ్చినప్పుడు కరియోలిస్ శక్తి అంటాము. ఈ కరియోలిస్ శక్తి అనేది భూభ్రమణం ద్వారా ఏర్పడేటువంటి శక్తి. ఈ కరియోలిస్ శక్తి అనేది ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో దాని చుట్టూ కూడా ఈ చల్లని గాలులు అనేవి తిరుగుతూ ఉండడం జరుగుతుంది. అంటే ఒక భ్రమణం లాగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గాలులు తిరగడం అనేది, చల్లని గాలులు, ఈ మధ్యలో ఉన్నటువంటి అల్పపీడనం యొక్క ప్రదేశము, ఇవన్నీ కూడా కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇవి ఇంకా తీవ్రతరం అవుతాయి. ఉదాహరణకు మధ్య ట్రోపో ఆవరణం నుంచి కింది ట్రోపో ఆవరణం వరకు కూడా బాగా ఎప్పుడైతే ఎక్కువ తేమగా ఉండడము, అదేవిధంగా ఈ నిలువు గాలి కోత అనేది తక్కువగా ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో ఇవి అన్నీ కూడా ఈ గాల వ్యవస్థ అనేవి కూడా అల్పపీడన ద్రోణిగా, తర్వాత వాయుగుండంగా ఇవన్నీ కూడా మారడం జరుగుతూ ఉంటుంది. తుపాన్లకు పేరు నిర్ణయించే సంప్రదాయం కూడా ఉంది. 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, ప్రపంచ వాతావరణ సంస్థలు దీనిని ప్రతిపాదించగా 2004లో ఆమోదముద్ర పడింది. ఆసియాలో ఏర్పడే తుపాన్లకు హిందూ మహాసముద్ర తీర ప్రాంతం కలిగిన 13 దేశాల పేర్లను నిర్ణయిస్తారు. 2018లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలు ఈ గ్రూప్లో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుపాన్లను ముందే గుర్తించి పేర్లను నిర్ణయిస్తుంది. ఆయా దేశాల అక్షర క్రమంలో ఈ పేర్లను ఉంచుతారు. జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ది కాగా రెండో పేరు భారత్ది. ప్రస్తుతం తమిళనాడు, ఏపీలను కుదిపేస్తున్న తుపాన్కు మిగ్జామ్ అని మయన్మార్ నిర్ణయించింది. ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో ఏర్పడే పేర్లను భారత వాతావరణ శాఖ నిర్ణయిస్తుంది. భారత్లో సామాన్యులు కూడా పేర్లను నిర్ణయించవచ్చు. ఇవి అందరికీ అర్థమయ్యేలా, ఎవరి మనోభావాలు దెబ్బతినని విధంగా ఉండాలి. తుపాన్లను గుర్తించి అప్రమత్తం కావటానికి భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. భారత్లో రుతుపవనాలు, వర్షపాతం, తుపాన్ల గురించి భారత వాతావరణ సంస్థ ఐఎండీ, భారత విపత్తు నిర్వహణ సంస్థ ముందుగానే సమాచారం అందిస్తాయి. ఐఎండీ రాడార్లు, ఉపగ్రహాల ద్వారా వీటి సమాచారాన్ని గ్రహించి ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్లను అప్రమత్తం చేస్తాయి. తుపాన్ల రాకకు కొన్ని రోజుల ముందుగానే తుపాన్లు, వర్షాలు, రుతుపవనాల జాడను ఈ కేంద్రాలు పసిగడతాయి. వీటి ద్వారా సమాచారం అందుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయి. విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధం చేస్తాయి. అయితే ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా తుపాన్ల వల్ల అనేక సార్లు తీవ్ర నష్టం తప్పడం లేదు. సాంకేతికతలో ఎంతో ముందున్నామని చెప్పుకునే అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా వీటి వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. కారణం అది ప్రకృతితో ముడిపడిన అంశం కావడమే. మనిషి కట్టడి చేయలేని స్థాయిలో ఇవి విరుచుకుపడటమే. అయితే ప్రకృతి పరంగా ఏర్పడేటువంటి ఈ తుఫాన్లను మనము తగ్గించలేము. తర్వాత వాటి మీద మన యొక్క కంట్రోల్ అంటూ కూడా ఏముండదు. అయితే ఎక్కడైతే ఈ తుఫాన్లు ఏర్పడేటువంటి ప్రదేశాలు గత కొన్ని సంవత్సరాల గణాంకాలు చూసినట్లయితే మనకు కొన్ని ప్రాంతాల్లో ఈ తుఫాన్లు ఏర్పడడం అనేది బాగా రావడం జరుగుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లోనే ముందస్తుగానే, అంటే కొన్ని స్వల్పకాలికం కానీ, దీర్ఘకాలికం కానీ, తర్వాత మధ్యకాలికంగా కొన్ని చర్యలు చేపట్టినట్లయితే ఈ తుఫాన్ల వల్ల సంభవించేటువంటి తీవ్ర నష్టాన్ని సాధ్యమైనంత వరకు కూడా తగ్గించుకోవచ్చు. తుపాన్లు రాకుండా ఆపడం మనిషి చేతిలో లేని పని. అయితే ప్రయత్నిస్తే ఇవి కలిగించే నష్టాన్ని ఎంతో కొంత నియంత్రించవచ్చు. తుపాన్లు తరచూ సంభవించే ప్రాంతాల్లో విరివిగా చెట్లను పెంచాలి.
తుపాను తీవ్రతను తగ్గించే మడ అడవులు, ఎత్తైన వృక్షాలను పరిరక్షించాలి. తీరానికి దగ్గరగా ఉండే వృక్ష సంపద తుపాన్ల నుంచి సహజ కవచంలా పనిచేస్తుందన్న సత్యాన్ని గ్రహించి దాని రక్షణకు చర్యలు చేపట్టాలి. తరచూ తుపాన్లు సంభవించే ప్రాంతాల్లో శాశ్వత, తాత్కాలిక చర్యలు చేపట్టాలి. ఇళ్లు, భవనాలు తుపాన్లను తట్టుకునేలా నిర్మించాలి. సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినకుండా వాటిని భూగర్భ కేబుళ్ల ద్వారా సరఫరా చేయాలి. వీటికి తోడు విచ్చలవిడిగా వదులుతున్న కాలుష్యాన్ని తగ్గించి తుపాన్లకు కారణమవుతున్న వాతావరణ మార్పులను కట్టడి చేయాలి. ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటేనే తుపాన్ల వల్ల సంభవించే నష్టాన్ని ఎంతో కొంత తప్పించుకోగలం.